యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ఈ యొక్క సమయమందు దేవుని యొక్క లేఖనాలను కాసేపు ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. విన్నారా అండి? ఆయన ఎవరైనా మనలను సృజించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎంత గొప్ప ఆదరణ అండి ఇది! మన కన్నుల బాష్ప బిందువులను ప్రతిదీ ఆయన మాత్రమే తుడవగలడు. ఈ లోకంలో ఏడ్చేవాని దగ్గరికి ఎవ్వరు పోరు. అంటే పోతారనుకోండి, కాసేపు ఉంటారు, కానీ వాళ్ళ ఆదరణ పొందేదాకా ఉంటారా? వాళ్ళ బాధ నివారణ అయ్యేంత వరకు ఉంటారా? కానీ మన ప్రభువు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మన వలే ఆయన మన నిమిత్తము బాధ నొందుతాడు. ఎంత గొప్ప దేవుడండి! నీ తల్లి నీతో ఎంతకాలం ఉంటుంది? నీ తండ్రి నీతో ఎంతకాలం ఉంటాడు? నీ బిడ్డ నీతో ఎంతకాలం ఉంటుంది? కానీ మన దేవుడైన మన ప్రభువు తన్ను విశ్వసించినది మొదలుకొని ఈ లోకం విడిచు పర్యంతం ఆయన మనతోనే, మనలోనే, మనవలే మనం పొందే బాధ తాను నొందుతాడు. మనం ఒంటరిమి అని ఎప్పుడు అనుకోవద్దు. బలమున్నప్పుడైనా, బలహీనుడు అయినప్పుడైనా, ధనమున్నప్పుడైనా, ధనమంతా పోయినప్పుడైనా, నీవు మంచాన పడినప్పుడైనా, బాగా నడుస్తున్నప్పుడైనా నీవు మాత్రం ఒంటరివి కాదు. నీతో ఉన్నాడు నీ సృష్టికర్త అయిన నీ దేవుడు. కాబట్టి నువ్వెందుకు చింతపడాలి? నువ్వెందుకు బాధపడాలి? నీవెందుకు వేదన పడాలి? అయ్యో నేనే ఇంత బాధపడుతున్నా అని నువ్వెందుకు అనుకోవాలి? నువ్వు కాదు పడుతుంది, నీలో ఉన్నవాడు నిన్ను ఆ బాధల గుండా నడుపుతున్నా ఇంకా నిన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? లోకంలో ఎవరికైనా శ్రమ వస్తే ఎంతమంది చచ్చిన వాళ్ళు ఉన్నారండి? లేరా? అదే దేవుణ్ణి కలిగిన వాడికి శ్రమ వస్తే 99% మంది దేవుణ్ణి దేవుడిగా ఎరిగినోడు అసలు చావడు. ఎందుకో తెలుసా? నాతో దేవుడున్నాడు, నా బాధల్లో ఆయన బాధను అందుతున్నాడు, నేనెందుకు చావాలి? ఒకవేళ నేను చస్తే నా కొరకు నరకం ఉంది. అమ్మో పోయి పెనం మీద నుంచి అగ్గిలో పడినట్టు నేనెందుకు అలా కావాలి అన్న గ్రహింపు దేవుని బిడ్డకుంటుంది. కాబట్టి వాడు ఎన్ని శ్రమలైనా ఉండని, ఎంత దుఃఖమైనా ఉండని, ఎంత బాధ అయినా ఉండని,
ఎంత శరీరం సహకరించకపోయిని, ఎవరు చూడని ఎవరు చూడకపోని నా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న నిశ్చయత కలిగి ఉన్నవాడే దేవుని బిడ్డ. అర్థమవుతుందండి? యేసు ప్రభు ఏ పాపం చేయకపోయినా ఎందుకు శ్రమ పడ్డాడు కదా? ఆయన నీతి నిమిత్తం మనకు శ్రమ తప్పనిసరి. మనం పరిశుద్ధులం కావడానికి మనకి శ్రమలు తప్పనిసరి. మనం దేవుని పోలికలోనికి రూపాంతరపరచబడాలి అంటే ఈ ఏడుపులు తప్పనిసరి, ఈ బాధలు తప్పనిసరి, ఈ వేదనలు తప్పనిసరి, ఈ కష్టం తప్పనిసరి, ఈ ఇరుకు తప్పనిసరి, ఈ ఇబ్బంది తప్పనిసరి. అది ఇంట్లో నుంచైనా, అది బయట నుంచైనా, అది లోకం నుంచైనా, అది సంఘం నుంచైనా, ఇది తప్పనిసరి. అన్నీ బాగుంటే భక్తి చేయడం అదేం గొప్ప? ఓడైనా చేస్తాడు. నీతిమంతుడే శ్రమల పాలై మన పాపమును వహించి శిక్ష నొందినప్పుడు, నీతిమంతుడైన ఆయన్ని విశ్వసించి నడుస్తున్న ఈ లోకంలో మనకు బ్రతుకు కాలం అంతటిలో వస్తున్న బాధ, శ్రమ, నింద, కష్టం, ఇరుకు, వేదన, తెగులు, వ్యాధి, దుఃఖం, దీని వలన వచ్చే ఆ కన్నీళ్ళన్నీ నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడండి, ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఆ మాటని చదివి మనం ముందుకు వెళ్దాం. 5వ అధ్యాయం 3వ వచనం. తన పిల్లల గురించే ఇది, తను విశ్వసించు వారి గురించి, తను వెంబడించు వారి గురించి, తనకిష్టమైన ప్రజలను గురించి మాత్రమే ఈ మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి, 5వ అధ్యాయం 3వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక. ఎందుకనగా ఈ శ్రమ నాకే ఎందుకు, ఈ నింద నాకే ఎందుకు, ఈ ఏడుపు నాకే ఎందుకు, ఈ కష్టం నాకే ఎందుకు, ఈ దరిద్రం నాకే ఎందుకు అని ఇలా నీరసించి అనుకునే, తను విశ్వసించే తన భక్తులైన తన పిల్లలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఈ మాట. ఎందుకనగా, వింటున్నారా? ఎందుకనగా చూడండి, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. గుర్తుపెట్టుకోండి, మనం ఒకటి నిరీక్షిస్తున్నాం. ఈ శ్రమ రాని, నింద రాని, కరువు రాని, ఖడ్గం రాని, వ్యాధి రాని, మరణమే రాని, ఉన్నదంతా పోని, ఎవరేమన్నా అనుకోని, అయితే నేనొకటి నిరీక్షణ కలిగి ఉన్నాను. ఈ లోకం విడిచిన తర్వాత ఇంకొక లోకం నాకుంది. ఆ లోకమే పరలోకం. ఆ పరలోకం నాకుంది అన్న నిరీక్షణ ఈ శ్రమల్లో, ఈ బాధల్లో, ఈ దుఃఖంలో, ఈ నొప్పిలో, ఈ వ్యాధిలో, ఈ నిందలో, ఈ అవమానంలో, ఈ ప్రతి విధమైన దౌర్భాగ్యపు స్థితి అంతటిలో మనకు ఒక నిరీక్షణ ఉంది. ఇది కొంతకాలమే. ఈ కొంతకాలం తర్వాత నాకు ఈ విధమైన పరిస్థితులు ఏమీ ఉండవిక అన్న నిరీక్షణ మనకుంది. లోకంలో ఉన్నోనికి ఇది ఉందా? వాడు చస్తే ఎక్కడికి పోతాడో నీకు తెలియదు. అమ్మ నాకు పరలోకం ఉందిలే అని వాడు అనగలడా అంటే వాడు ఎన్నటికీ అనడు. అనుకుంటారు మేము చనిపోయినా పరలోకమే పోతాము అని. వాళ్ళు అనుకున్నంత మాత్రాన పోతారా? దేవుడు అనుకుంటే వారు వస్తారా? దేవుడు హృదయంలో ఎవడు దేవుని సన్నిధిలో ఉంటాడో అది నిర్ణయం భూమి పుట్టక మునిపే ఏర్పరచబడ్డాడు. అదేదో ఇప్పుడే మనల్ని అనుకోలే. ఇప్పుడు నాకు బిడ్డ పుడుతున్నాడని తెలిసిన తర్వాత ఆలోచన చేస్తా, కానీ పుట్టక ముందు ఆలోచన చేస్తానా? అసలు గర్భంలో అణువు కూడా పడక ముందుకు నేను ఏమన్నా ఆలోచన చేస్తానా? కానీ దేవుడు ఈ భూమిని రవంతా కూడా సృష్టించక మునిపే తన వారిని ముందుగా ఆయన ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న వారు
దేవుణ్ణి అంగీకరించారు. అంగీకరించిన వారికి ఈ విధమైన పరిస్థితులు బ్రతికిన కాలంలో ఏదో సందర్భంలో ఏదో పరిస్థితుల గుండా ఇవి సంభవిస్తూనే ఉంటాయి. సంభవించిన ఆ సమయంలో వారు ఒకటే బండ గుర్తు, నాకు ఈ లోకం తాత్కాలికం, ఇంకో లోకం శాశ్వతం. ఇంకో లోకంలో నాకు ఈ ఏడుపు ఉండదు, ఈ బాధ ఉండదు, ఈ వ్యాధి ఉండదు, ఈ భర్త ఉండదు, ఈ బిడ్డ ఉండదు, ఈ యొక్క పాపపు వాంఛ ఉండదు, పాపపు కోరిక ఉండదు. ఇది తన ప్రజలు అనుకొని ఏం చేసుకోవాలంటే తను తాను ధైర్యపరుచుకునే వారిగా. ఇంటి ధైర్యం లోకంలో ఎవరికి లేదు, అది ఎవడు వానికి ఇవ్వలేదు, ఇచ్చినా వానికి వల్ల పడదు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ అనంటే పరలోకం. ఇంకా మనం కిందికి వెళ్దాం చూడండి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది, ఎన్నటెన్నటికి మనల్ని సిగ్గుపరచని నిరీక్షణ మనకి ఉంది. కాబట్టి ఎన్ని సంభవించినా అవి మనతో ప్రభువు ఉన్నాడు, ప్రభువే వాటిని తప్పిస్తాడు, ప్రభువే మరలా నా కన్నీటిని తుడుచువాడు, నన్ను ఆదరించువాడు, నన్ను స్వస్థపరచువాడు, నన్ను ధైర్యపరచువాడు, నాకు పోయింది మరలా తిరిగి ఇచ్చేవాడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఇక నేనేలా చింతించాలి, ఇక నేనేలా కృంగిపోవాలి, ఇక నేనేలా భయానికి లోనైపోవాలి అని మనలో మనం ఏం చేసుకోవాలి తెలుసా? ధైర్యపరుచుకునే వారంగా మనల్ని మనం ధైర్యపరుచుకుంటే ఎవడు భయపెట్టగలడు చెప్పాలి. ఇక మనమే భయపడుతుంటే ఇంకెవడు ధైర్యపరచగలడు లోకంలో? దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నప్పుడు మనకి ధైర్యం వస్తుంది. మన లోపల ఆయన ఉంటాడు, బిడ్డ నేనున్నా, ధైర్యంగా. నీ బాధ నువ్వే పడుతున్నావు అనుకుంటున్నావా? అది కాదు, నీలో ఉన్న నేను కూడా. ఎప్పటి వరకు తెలుసా? ముదిమి వచ్చు పర్యంతం ఆయన మన వ్యాధిని ఓడుస్తాడు, మన బాధని ఓడుస్తాడు, మన అవమానాన్ని కూడా ఆయన మనలో ఉండి వహిస్తున్నవాడుగా ఆయన. కాబట్టి ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఏమంటున్నాడు? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మన కన్నుల నుండి వచ్చే ప్రతి కన్నీటి బొట్టుని ఆయనే తుడిచివేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఒకరోజు ఆయన ఎదుటికి వెళ్ళినాక, బిడ్డ నా కోసం భూమి మీద ఇన్ని కన్నీళ్ళు కార్చావా, ఇంత బాధపడ్డా, ఇంత వేదన అనుభవించావా, అయినను నీతో నేనున్నాను. ఇదిగో నీ కన్నీటి బాష్ప బిందువులను ఇక నేను తుడిచివేయచ్చు. ఇక అవి ఎన్నటికీ నీకు ఉండవు. దేవుణ్ణి అంగీకరించనోనికి ఇక ఇంకో లోకం పోతే ఎప్పుడవే. దేవుణ్ణి అంగీకరించిన వానికి అక్కడికి వెళ్తే ఇక అక్కడితో ముగింపు. ఇక మనకి అవి లేనే ఆనందం, సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం, ఇక అది చెప్పవల్ల కాని విధమైన ఆహ్లాదకరమైన అనుభూతులతో నిండినది ఆ పరలోక రాజ్యం. ఆ రాజ్యమందు మన ప్రభు అయిన దేవుని ముఖదర్శనం చేసుకుంటూ ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని ఆరాధించే గొప్ప భాగ్యం అది మనకు ఆయన ఎప్పుడో ఇచ్చాడు. మనం ఇంకా కిందికి వెళ్దాం చూడండి. ఒకటి, కన్నుల బాష్ప బిందువులు తుడిచివేసేవాడిగా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే మరణము ఇక ఉండదు. వింటున్నారా అండి? ఈ భూమి మీద మనకి మరణం ఉందా? ఎంత గొప్పోనికైనా ఉందా లేదా? ఎంత దరిద్రుడైనా ఉందా లేదా? ఎంత పాపాత్ముడికైనా ఉందా లేదా? ఎంత నీతిమంతుడిని అనుకొని తనలో తాను అనుకుంటున్నోనికైనా ఉందా లేదా?
కోటీశ్వరునికైనా కూటికి గతి లేనోనికైనా మరణం అనేది ఉన్నదా లేదా? ఉంది. కానీ నీ వెళ్ళే ఆ రాజ్యంలో ఇక మరణము నీకు లేదు. ఈ శరీరం, ప్రాణం ఆత్మ, ఈ రెండు మన నుండి విడిపోయిన తర్వాత మనం చచ్చిపోతాం ఇక్కడ. కానీ ఇంకొక లోకంలోనికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రవేశించిన తర్వాత ఇక మరణము లేని స్థలంలోనికి మనం వెళ్ళవచ్చు. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. ఏ మనిషిని అడిగినా నాకు అది కావాలనే కోరుకుంటారు. అలా అని అక్కడ ముసలితనం ఉండదు. ముసలితనం వస్తే చావాలని అందరికీ అనిపిస్తుంది. వయసులో ఎవడైనా చావాలనుకుంటాడా? ఇంకా బతకాలనుకుంటాడా? ఇక్కడ మనం గమనించాలి, ఎల్లప్పుడూ ఒకే రీతిగా మనం పరలోకంలో ఉంటాం. అక్కడ వయసు ఉండదు, ముడతలు పడే శరీరం ఉండదు, కాలు నొప్పి ఏలు నొప్పి ఉండదు, ఆ అక్క ఈ అక్క ఉండదు, మీ నాయన మా నాయన ఉండడు, ఈ సూర్యుడు చంద్రుడు ఉండడు, వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఉండదు, అక్కడ ఇల్లు ఉండదు, అక్కడ పెళ్ళి ఉండదు, తిట్టేటోడు ఉండడు, కొట్టేటోడు ఉండడు, సనిగేటోడు ఉండడు, గునిగేటోడు ఉండడు. అందరూ ప్రభు అయిన యేసు వలె అదే మహిమా శరీరం కలిగి కోటి సూర్యుల తేజస్సుకు మించిన కాంతి ప్రకాశించినట్లుగా మన ప్రభువు ఉంటే మనము కూడా మన ప్రభువును పోలి ఉంటామన్నమాట. అక్కడ ఇక మనకేముండదంట, మరణం అనేది ఇక ఉండదు. అట్టి గొప్ప రాజ్యాన్ని ఇవ్వటానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎవడు కావాలని అనుకోడండి అలాంటిది? చెప్పండి. ఎవడు కావాలని అనుకోడని అనుకుంటే వచ్చేస్తుందా? రాదు. భూమికి ఆకాశానికి మధ్యన వ్రేలాడిన ప్రభువు దగ్గరికి ఎవరు వచ్చారో, ఎవరు పాపాలు ఒప్పుకున్నారో, ఎవరు పశ్చాత్తాపడ్డారో, ఎవరు దాన్ని విశ్వసించాడో అట్టివాడే నీతిమంతుడిగా తీర్చబడతాడు, అట్టివాడే నిత్య జీవము గల వాడిగా ఎంచబడతాడు, అట్టివాడే పరలోక రాజ్యమందు ప్రవేశిస్తాడు. అట్టివానికి ఇక రెండవ మరణం ఉండదు. మరణాలు మనిషికి రెండున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇది లోకానికి తెలియని పరమ సత్యం. పుట్టుకలు కూడా రెండు ఉన్నాయి, తెలుసా మీకు? తల్లి గర్భమునందు పుట్టే ఒక పుట్టుకైతే క్రీస్తునందు ఒకడు నూతనంగా జన్మించడం ఇది రెండవ పుట్టుక. 2 సార్లు పుట్టినవాడు రెండో మరణం పొందడు, ఒకేసారి పుట్టినవాడు రెండవ మరణం పొందుతాడు. ఆ రెండవ మరణమే నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆదరించు దిక్కుండదు, సేద తీర్చే తల్లి ఉండదు. అయ్యో కుయ్యో అని మొరుతున్నా నీపై జాలి కనికరం దయ చూపే దిక్కు తోచని దౌర్భాగ్యపు స్థితి ఆ నరకం. ఒకేసారి పుట్టినవాడు అందులోకి వెళ్ళిపోతాడు. 2 సార్లు పుట్టినవాడు, ఒకటి తల్లికి, రెండోది క్రీస్తు నామమునందు జన్మించిన వానికి రెండవ మరణం వారి మీద ఏలుబడిచ్చే. అందుకే ఇక్కడ అంటున్నాడు, అక్కడ మీకు ఇక మరణం ఉండదు, మీకు అన్నిటి నుండి విడుదల. లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, ఈ యొక్క బంధాల నుంచి, ఈ యొక్క తెగుళ్ళ నుంచి, ఈ విధమైన సమస్తమైన వాటి నుంచి మనకి ఎప్పుడు విముక్తి అంటే ఈ లోకమును దాటి వెళ్ళిపోయిన తర్వాత మరణిస్తాం కదా. ఈ మరణంతో మనం డైరెక్ట్గా దేవుని యొక్క సన్నిధికి చేరిపోతాం. చేరిపోయిన తర్వాత ఆయనతో మనం
ముందుకు సాగుతూ ఆయన్ని మహిమపరుస్తున్న ఆయన రాజ్యంలో ఆయన వారికి ఇక మరణమే ఇక ఉంటుంది. ఇది రెండవది. మూడవదిగా మనం చూసుకుంటే దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులన్నీ గతించిపోతాయి. మొదటి సంగతులు అంటే ఏంటి తెలుసా? పుట్టింది మొదలుకొని చచ్చే వరకు ఉన్న ఆ పాటలు. ఎన్ని పాటలు అంటే ఒక్కొక్కరిని అడిగితే ఒక పుస్తకం రాయొచ్చు, అన్ని పాటలు. ఈ మొదటివి అన్నీ ఇక గతించిపోతాయి, అవి తుడిచిపెట్టబడతాయి. అవేవి మన మీద ఏలవు, ఏ విధమైనవి మన మీద పాలన చేయవు. ఇవి ఎవరికి అనంటే తన యందు విశ్వసించిన తన ప్రజలైన వారికి ఇవి దేవుడు ఇచ్చు గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఇది ఒకసారి ఊహించండి, ఇవేమి ఉండని ఆ రాజ్యం ఇప్పుడే కావాలి అన్నట్టుగా మీకు అనిపించట్లేదా? ఇక్కడైతే భర్తతో తలనొప్పి, బిడ్డలతో తలనొప్పి. ఆమె ప్రెగ్నెన్సీ అయితే పురుడు పోయడానికి తల్లి పోవాలి, అల్లుడు బిడ్డను తన్నిండంటే ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ పోవాలి. భర్త తాగొచ్చి ఇంటికాడ తన్నాడంటే అదొక తలనొప్పి. తిందామని మంచిగా అనుకుంటే పెట్టేటోడు దిక్కు లేకపోతే అదొక ఏడుపు. ఇవాళ వాన వచ్చింది, రేపు పంట నాశనం అయిపోయిందని తెలియగానే ఇదో తలకాయ నొప్పి. బిడ్డ ఎదుగుతుంది, దానికి పెళ్లి చేయాలనంటే లక్షలు కావాలి, ఎక్కడి నుంచి దేవాలరా అని ఇదో తలనొప్పి. కాలో చెయ్యో ఇరిగితే అదో నొప్పి. గుండెపోటు వచ్చిందనంటే హాస్పిటల్ వెంటిలేషన్ మీద పండుకుంటే అదో నొప్పి. భార్య ఇంకొకరితో పోయిందని తెలిస్తే, భర్త ఇంకొకరితో పోయిందని తెలిస్తే, బిడ్డలు ఎగిరిపోయిరని తెలిస్తే, ఇవన్నీ ఎన్ని నొప్పులండి, ఇక్కడ ఎన్ని పాటలండి, ఎంత బాధ అండి, ఎంత వేదన అండి, ఎంత దరిద్రతనండి. అంతా ఉండి ఒకసారి కుప్పకూలిపోతే వాడిని తలదించుకొని ఇజ్జత్కి సవాల్ అన్నట్టుగా వాడు బతుకుతూ ఎందుకు నా బతుకని విరక్తి ఒకటి. ఇవేవి ఇంకో రాజ్యంలో ఇక మన మీద ఏ విధమైన పాలన చేయని రాజ్యంలో నీవు నేను, అది కేవలం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే దొరుకుతుంది. కానీ ఈ భూమి మీద ఇక ఎవరి వలన కూడా అట్టి భాగ్యం దొరకదని దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది. ఇట్టి వార్త వినబడినప్పుడు ఆయన చేరువలోకి రాగలిగిన వారిని ఆయన ప్రేమిస్తాడు, ఆయన చిందించిన రక్తంతో కడుగుతాడు, ఆయన రొమ్మున ఆనించుకుంటాడు. మీరు బ్రతికిన కాలం అంతటా దేవుని వాక్యం చేత మిమ్మల్ని పోషించి మంచేదో చెడేదో మనకి నేర్పించి ఈ లోకంలో బ్రతికిన కాలమంతా మనల్ని తల్లి బిడ్డను చూచినట్లుగా తండ్రి అయిన దేవుడు మనల్ని చూచి మన పట్ల పోషణ విషయంలో, సంరక్షణ విషయంలో, ఆరోగ్యం విషయంలో, ప్రతి విధమైన పరిస్థితులలో చాలిన దేవుడుగా తాను మన పక్షాన ఉండి నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఒకానొక రోజు ఆయన రాజ్యంలో ఆయన పిల్లలుగా ఆయన సన్నిధిని అనుభవించే వారముగా మనల్ని ఆయన చేయబోతున్నాడు, చేసి ఉన్నాడు. అది నాకు కావాలి అనుకునే వానికి ఇదే తరుణం, ఇదే రక్షణ దినం. ప్రభు ప్రేమ కాదనుకుంటే ప్రభు ఉగ్రత తప్పకుండా అది ఎవ్వడు తప్పించుకోవడానికి వీలు లేనంత ఉగ్రతాగ్ని క్రింద ఇక్కడున్న శ్రమలు, ఇక్కడున్న బాధల కంటే కోట్ల కొలది రెట్లు వేదనలు ఆయన్ని అంగీకరించని వానికి నరకంలో దేవుడు సిద్ధపరిచిన మరి యొక్క స్థలం ఆ యొక్క స్థలం.
కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనకి ఇక్కడేదో ఇల్లు ఇవ్వలేదని, మంచి పిల్లల్ని ఇవ్వలేదని, భార్యని ఇవ్వలేదని, వెండిని ఇవ్వలేదని, బంగారం ఇవ్వలేదని, ఆస్తిని ఇవ్వలేదని, ఐశ్వర్యం ఇవ్వలేదని, పేరుని ఇవ్వలేదని, ఖ్యాతిని ఇవ్వలేదని, వారేమో అలా మేమేమి ఇలా అని అనుకోవడానికి వీలు లేదు. ఇవి 4 నాళ్ళ ముచ్చట. ఇంతలో కనబడి అంతలో నాశనమైపోయే లోకంలో మనం ఉన్నాం. కానీ ఆయన రాజ్యంలో మాత్రమే ఎవనికి పరపక్షం లేదు, ఎవనికి హెచ్చుతగ్గు లేవు. అందరికీ సమమైన రాజ్యం, వెండి బంగారములతో కూడిన ఆ మహామహిమతో కూడిన ఆ పరలోక రాజ్యమందు మనము బంగారపు వీధులలో నడిచే ధన్యతనిచ్చిన దయగల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అది ఎంతకాలం అంటే ఇంత అంత అని చెప్పలేనంత కాలం. అది ఎప్పటికీ నాశనము కానేరని రాజ్యాన్ని ఇస్తున్న దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. ఎవడైనా ఇస్తే ఒక తులమో పలమో ఇస్తాడు, అంతేగాని ఉన్నదంతా ఇస్తాడా? కానీ నీ దేవుడు తనకు ఉన్నదంతా ఇచ్చాడు, అదే తన ప్రాణం. ఇప్పుడు ఉన్నదంతా ఇచ్చాడు తను విశ్వసించేవానికి పరలోక రాజ్యం. ఇట్టి భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటే దానికి ఉత్తరవాదులు మనమే. మాటలు విన్న మనం ఈ పాటలు ఎన్నైనా రాని నిరీక్షణ కోల్పోకు. ఒకరోజు నీవు సిగ్గుపడవు. నీ ప్రతి బాష్ప బిందువు నీ దేవుడు తుడుస్తాడు. ఒకరోజు ఆయన ఉన్న స్థలంలో నీవు ఉంటావు. అక్కడిక మరణం ఉండదు. అక్కడ పాతవన్నీ ఇక గతించిపోతాయి. ఇక సమస్తము నూతనమైనవే. అవి మనం వర్ణించలేము, వివరించలేము. అలాంటివి మనము ఒకరోజు ఆయన ఎదుట చూడనయ్యున్నాం. వాటిని బట్టి మన దేవుని మహిమను ఆయనకి ఆరోపించే వారమై ఉన్నాం. దేవుడికి మాట నా వినికిడిలో దీవించుగాక. ఆమేన్.